ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే ప్రసాదం పులిహోర. ముందుగా అందరికి హ్యాపీ ఉగాది. ఈ ప్రసాద పులిహోర యాక్చువల్ గా ఉగాదికే కాదండి, సంక్రాంతికి, వినాయక చవితికి, వేరే చిన్న చిన్న పండుగలకి చేస్తారనమాట. ఈ ప్రసాద పులిహోర స్పెషల్ అన్నమాట. సో మనకి గుళ్ళో ఇచ్చే ప్రసాద పులిహోర అయితే ఒక కప్పు ఇచ్చినా అది అమృతంలా అనిపిస్తుంది కదా. సో ఈ ప్రసాద పులిహోర ఇంటింటా ప్రాంతాన్ని బట్టి, చేతిని బట్టి డిఫరెంట్ స్టైల్స్ చేస్తుంటారు కదండి. సో నా స్టైల్ ప్రసాద పులిహోర ఎలా చేస్తామో చూసేయండి. మరి ఎందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా మనమైతే రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/2 kgకి సరిపోయేంత ఎగ్జాక్ట్ కొలతలు అయితే చెప్తున్నాను అనమాట. ముందుగా మనం 1/2 kg బియ్యం తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసుకొని, బియ్యం ఉడకడానికి సో మీరు నార్మల్ గా అన్నం ఎలా వండుకుంటారో అలాగా వాటర్ కొంచెం ఎక్కువే తీసుకొని గంజి వార్చేసేయండి. నేను యాక్చువల్ గా ఇలానే గంజి వార్చేస్తానండి. కుక్కర్ లో పెట్టను అనమాట. ఎస్పెషల్లీ ఏదైనా రైసెస్ చేసినప్పుడు, టమాటా రైస్, లెమన్ రైస్, ఇలా పులిహోర రైస్లు చేసినప్పుడు ఇలా ఉడకబెట్టుకుంటేనే మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కుక్కర్ లో మనం చేస్తే ఏమవుతుందంటే అది గంజి చుట్టుకొని కొంచెం పొడిగా అనిపించదు, నాకు కొంచెం జిడ్డుగా అతుక్కున్నట్టు అనిపిస్తుంది. అందుకని నేను అది ప్రిఫర్ చేయను అనమాట. ఓకేనా, ఇలాగా రైస్ నార్మల్ గా ఎలా వండుకుంటామో అలాగా గంజి వార్చి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. అన్నం వార్చేప్పుడు కొంచెం అన్నం నున్నగా అవ్వకుండా పొడి పొడిగా ఉన్నప్పుడే, కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వార్చేసేయండి. సో దట్ మన రైస్ లోకి చాలా బాగుంటది అనమాట. చూస్తున్నారా, ఇక్కడైతే కొంచెం పలుకుగా ఉంది కదా, పొడిగా ఉంది కదా, అలాంటప్పుడే వార్చేసేయాలన్నమాట. మనం ఇలా చేత్తో పట్టుకుంటే జస్ట్ ఇలా రెండుగా తగాలి. సో మరి మెత్తగా విరగకూడదు. ఓకేనా, సో ఇలాగా అప్పుడు వాష్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, వాష్ చేసిన తర్వాత మనం రైస్ పొడి పొడిగా ఉంది కదా. సో వాష్ చేసిన తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టి 2 minutes అన్నానికి వేడి చేసామంటే బాగా ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట. కొంచెం ఏదైనా నీరు శాతం ఉంటే మనకి పీల్చుకునేస్తుంది. అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి. సో ఇక్కడ నేనైతే 2 నిమ్మ బద్దలంతా చింతపండు తీసుకుంటున్నాను. ఓకేనా, సో చింతపండు అటు ఇటు అయినా కొంచెం చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ చింతపండుని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసి 10 నిమిషాలు 1/2 hour ముందే నానబెట్టుకోవాలండి. సో దట్ మనకి చింతపండు గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటుంది. అప్పటికప్పుడు అంటే చింతపండు గుజ్జు సరిగా రాదనమాట. అందుకని ముందే నానబెట్టేసేయండి. చింతపండు నానబెట్టిన తర్వాత మనం రైస్ అయితే ప్రిపేర్ చేసాం కదండి, ఆ రైస్ ని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఏదైనా పెద్ద ప్లేట్ ఉంటే అందులో ఇలా విడివిడిగా వేసి ఆ రైస్ ని అయితే మనం ఆరబెట్టాలండి. సో ఇక్కడ ఒక టిప్ గుర్తు పెట్టుకోండి, మనం రైస్ ని ఎంత బాగా ఆరబెడితే పులుసు అన్నం అంత బాగా వస్తుంది అనమాట. ఓకేనా, మీ దగ్గర ఉన్న రైస్ మొత్తం ఇలా ప్లేట్ లోకి వేసి ఒక 1/2 hour ముందే మనం ఇలాగైతే మనం ఆరబెట్టుకోవాలన్నమాట. సో మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదండి, దానికి ముందే మనం రైస్ ని ఆరబెడుతున్నాం. రైస్ ని ఇలా ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కి వెళ్దాం. ఇప్పుడు గ్యాస్ మీద అయితే ఒక బండల్ పెట్టుకొని ఇప్పుడు మనం అన్ని ఫ్రై చేసుకుందామండి. ముందుగా అయితే బాదం పప్పు తీసుకుందాం. బాదం పప్పు ఇలా సన్నగా 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే నెయ్యితో ఫ్రై చేస్తున్నాను అనమాట. బాదం పప్పు, జీడిపప్పు నెయ్యిలో వేయించడం, ఇవి వేయడం అనేది ఈ పులిహోరలోకి ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇలా మీడియం ఫ్లేమ్ లోకి గ్యాస్ ని టర్న్ చేసి మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా గోల్డెన్ లైట్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ బాదం పప్పుని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూసారా, పర్ఫెక్ట్ గా అయితే మనకి ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యాయి కదా. ఒక సెపరేట్ ప్లేట్ లో ఇవి తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిల్లో, సో బాండిల్ ఏం మార్చాల్సిన అవసరం లేదండి, ఇదే బాండిల్లో ఇప్పుడు మనం వేరుశనగ పప్పు, సో ఉద్దిపప్పు, శనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కలిపి వేస్తే తొందరగా మాడిపోతాయి కదా ఉద్దిపప్పు ఇవి, అందుకని సపరేట్ గా ఫ్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ వేరుశనగ పప్పు తీసుకొని చేసుకోండి. ఈ వేరుశనగ పప్పులో కూడా ఫ్రై చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోండి. సో దట్ ఆ మధురం టేస్ట్ చాలా బాగుంటది అనమాట. ఓకేనా, సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నానండి. వేసేసి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా మనకైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడైతే మనం ఉద్దిపప్పు అండ్ శనగపప్పు ఉంది కదా, సో ఆ 2 సపరేట్ గా అయినా మీరు ఫ్రై చేసుకోండి. ఈ 2 ఒకేసారి ఫ్రై చేసినా 2 ఆల్మోస్ట్ సేమ్ ఫ్రై అవుతాయి కాబట్టి నేను ఒకేసారి చేస్తున్నానండి. సో మీరు సపరేట్ గా కావాలంటే చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇందులోకి కూడా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేస్తున్నాను. వేసేసి వీటిని కూడా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు సో ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో చూసారా, ఒక 5 minutes ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఆల్మోస్ట్ మన కలర్ అయితే చేంజ్ అయిపోయాయండి.
సో ఇవి కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు మిరపకాయలు లేదా చలవ మిరపకాయలు అంటారు కదండి, వాటిని తీసుకొని సో ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇందులో కూడా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేస్తున్నానండి. సో వేసిన తర్వాత ఈ ఉప్పు మిరపకాయలు కొంచెం కలర్ మారాలన్నమాట, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్పు మిరపకాయలు వేసారంటే సో మన ప్రసాద పులిహోర సూపర్ అంతే అనుకోండి, చాలా బాగుంటదండి. ట్రస్ట్ మీ, అంత బాగుంటది. ఎక్స్ట్రా టేస్ట్ ని యాడ్ చేస్తుంది. సో చూస్తున్నారా, వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం ఎక్స్ట్రానే ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం బ్లాక్ కలర్ చేంజ్ అయ్యేలాగా ఎక్స్ట్రానే ఫ్రై అవ్వాలి. సో ఇలాగా ఫ్రై అవుతే సరిపోతాయి అన్నమాట. వీటిని ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండిల్లోనే మన చింతపండు గుజ్జు తీసి ఆ రసం మాత్రమే ఇందులో ఉడికించుకోవాలన్నమాట. చింతపండుని ఇలా వేరు చేస్తూ గుజ్జు అయినా వేసుకోవచ్చు, మీరు ఆల్రెడీ వేరు చేసి డైరెక్ట్ గా అయినా ఆ పులుసు పోసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా చేతితో ఫిల్టర్ చేసేస్తానండి చింతపండుని. మీకు ఎలా ఈజీ అనుకుంటే ఆ పద్ధతి ఫాలో అయిపోండి. ఫిల్టర్ చేసిన చింతపండులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లు ఉప్పు అయితే వేసేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసేయండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసేయండి. ఓకేనా, తర్వాత నేను పచ్చిమిర్చి కూడా తిరగమాతలో వేస్తాను కాబట్టి నేను ఇక్కడ కారం 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అనమాట. కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2.5 కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఈ చింతపండు పులుసుని బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ చింతపండు పులుసుని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఈ చింతపండు పులుసు మనం ఎంతైతే పోసామో మనకి ఆఫ్ అయ్యేంత వరకు మనం దాన్ని మరిగించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి ఈ పులుసుని. సో బాగా మరిగించాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం చింతపండు ఎంత పోస్తే అది సగం అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే చిన్న టిప్పు. చింతపండు గుజ్జుని నేను వేరే పొయ్యి మీద పెట్టేస్తున్నాను, అక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత ఇంకొక బాండిల్ని తీసుకొని, మందంపాటి కొంచెం పెద్ద బాండిల్ని తీసుకొని సో ఇందులో మనం తిరగమాతకు వేసేస్తాం. ఓకేనా, ఇప్పుడైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేయాలండి. కొంచెం ఈ పులిహోరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసాను. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేయాలి. సో తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో ఇక్కడ ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే వేసేస్తున్నానండి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. సో పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలండి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సో ఈ పచ్చిమిర్చి అంతా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఓకే, జస్ట్ మ్యాంగో ఒక స్లైస్ నేను సన్నగా కట్ చేసి వేసేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు టైం కు ఉంది కాబట్టి జస్ట్ వేస్తున్నా, మామూలుగా అయితే వేయరనమాట. ఓకేనా, సో ఆయిల్ మధ్య మధ్యలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేస్తున్నానండి. సో మనం ఆల్రెడీ చింతపండు గుజ్జులోకి ఉప్పు వేసాం కదా, అది చూసుకొని ఇందులో వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దించేకి ముందు సో ఇక్కడ ఇంగువ అయితే 1 చిటికెడు వేసుకోవాలి. ఇంగుతో పాటే 1 చిటికెడు మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను. చక్కగా అన్ని ఒక్కసారి కలుపుకుందామండి. గ్యాస్ ఆపేసాం కదా, అన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉద్దిపప్పు, శనగపప్పు 2 కలిపి ఫ్రై చేసాం కదండి, ఆ పప్పులు వేసేసేయండి ఇందులోకి. తర్వాత వేరుశనగ పప్పు ఫ్రై చేసాం కదా, ఆ వేరుశనగ పప్పు కూడా వేసేసుకుందాం. బాదం సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదండి, సో ఆ బాదం కూడా ఇందులో వేసేసుకుందాం. సో వేసేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి అయితే అన్ని కలిసేలాగా కలుపుకుందామండి. చూసారా, మన రైస్ మనం ఆరబెట్టుకున్నాం కదా, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఈ రైస్ ని అయితే కొద్ది కొద్దిగా తీసి ఇందులో వేస్తూ కలుపుకోవాలన్నమాట, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఓకేనా, ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసుకుందామండి అంతా కలిసేలాగా. ఏంటి వైట్ గా ఉంది అనుకుంటున్నారా, వస్తున్నానండి. మన చింతపండులోకి వేసాం కదా పసుపు, సో మన చింతపండు గుజ్జు వేస్తే కలర్ వస్తుంది. సో చూసారా, మన చింతపండు గుజ్జు ఆల్మోస్ట్ ఉడికి సగం అయిపోయింది. ఈ గుజ్జుని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి అసలు వేయద్దండి. సో వేస్తే ఎక్కువ తక్కువ అయిపోతుంది అనమాట. సో చూసుకుంటూ ఒక్కొక్కసారి చింతపండు గుజ్జు మిగిలిపోతుంది, అది పర్లేదు, చూసుకుని వేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు అంతా వేసిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసాక ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి అసలు వేయదండి, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతుంటే మనకు తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి వేసుకోవాలి, పులుపు సరిపోయిందా లేదా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి.
సో అంతా ఒకసారి కలిపే ముందు సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ స్టేజ్ లో. ఈ కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా చక్కగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసాం కదా, మన స్పూన్ తో అయినా కలుపుకోవచ్చండి. చేతితో కలిపామనుకోండి ఆ మసాలాలంతా రైస్ కి బాగా పట్టుకుంటాయి అన్నమాట. సో అందుకని చేతితో కలపడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే రైస్ ఆల్రెడీ మనకి చల్లారిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ఉప్పు మిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పు మిరపకాయలు ఇందులో వేసి పైన తినేటప్పుడు నంచుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నెక్స్ట్ లెవెల్, ట్రస్ట్ మీ. సో అంతే అండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా ప్రసాద పులిహోర అండ్ టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే మీరు ఈ ఉగాదికి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో అయితే చెప్పండి. సో ఉగాదికనే కాదు ఏ పండగకైనా ప్రసాదంగా చేస్తారనమాట ఈ ప్రసాద పులిహోర. సో థ్యాంక్ యూ సో మచ్. క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ లేడీకి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.